సో కృష్ణాంజనేయులు గారు రైట్ మాట్లాడదాం మనం. పెట్టండి. యా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనేటువంటి సభలు పెట్టారు. ఆ సభలకి తెలుగుదేశము, జనసేన, బీజేపీ వాళ్ళ సభల కన్నా ఎక్కువ మంది జనం వచ్చారు. సభలన్నీ కూడా సక్సెస్ అయ్యాయి, అన్నీ బాగానే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు వచ్చినాయి? 11 సీట్లు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించినటువంటి పొజిషన్ లో ఉన్నారు. అది ఫస్ట్ ఆయన గుర్తుపెట్టుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగని మరి తిరస్కరించారు కాబట్టి వాళ్ళు ఇంకేం మాట్లాడకూడదు అంటే ఖచ్చితంగా మాట్లాడచ్చు. మీరు ప్రతిపక్ష పార్టీయే. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికారికంగా మీకు 18 సీట్లు లేకపోయినా 11 సీట్లు వచ్చినా మీరే ప్రతిపక్షం. అదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కూడా వెళ్ళాలి, రేపు పొద్దున మాట్లాడాలి, బయట కూడా మాట్లాడవచ్చు, తప్పేం కాదు. అనేకమైనటువంటి ప్రజా సమస్యల్ని లేవనెత్తొచ్చు కూడా, లేవనెత్తొచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అంశం ఏంటంటే అనేకమైనటువంటి ఈ రోజున ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చాలా ప్రజా సమస్యల గురించి మాట్లాడారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఎలా ఉంది అని అంటే ఏదో ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయటము, ఆ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యే విధంగా చూడటము, అవి వార్తల్లో ఉండేటువంటి విధంగా చూడటము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిత్య వార్తల్లో ఉండేటువంటి విధంగా వాళ్ళకి ఎలాగూ వాళ్ళ కొన్ని మీడియాలు ఉన్నాయి, వాళ్ళని వ్యతిరేకించే మీడియా ఎలాగూ తెలుగుదేశము, జనసేన, బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళ మీడియా ఉంది. ఈ అంశాల మీద చర్చ జరిగేటువంటి విధంగా ఇటు తెలుగుదేశం వాళ్ళు, కూటమి వాళ్ళు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి వీళ్ళ ప్రయోజనం అని అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి ప్రజా సమస్యలు, సూపర్ 6 ఇంప్లిమెంట్ కావటం లేదు, ఇవన్నీ మాట్లాడతారు. మాట్లాడటం వరకే పరిమితం. ఏదో 2-3 ఉద్యమాలు చేశారు. ఈ 12 నెలల కాలంలో 3 చోట్ల 3 రైతు ఉద్యమాలకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అవి మంచి కార్యక్రమాలు, దాన్ని ఎవరు కాదనలేరు. మిర్చి రైతులైనా, పొగాకు రైతులైనా, మామిడి రైతులైనా. ఈ తప్ప మిగతా ఎక్కడ ఆయన చేసినటువంటి జైలు యాత్రలు కానీ, వాళ్ళ నాయకులు అరెస్టులకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ, ఇవన్నీ చూసి జనము నవ్వుకుంటారు తప్ప వేరేది ఏమి ఉండదండి. మా నాయకులంతా అక్రమ కేసులు పెడుతున్నారు, వాళ్ళు చేసినటువంటి అన్ని తప్పులు, ప్రజాస్వామిక చర్యలు, వాళ్ళందరూ అమాయకులు అన్నట్టుగా ఇవన్నీ చెప్తేనే కదా నువ్వన్నీ మన ఎన్నికల్లో కూడా చెప్పారు వీళ్ళందరూ. ఇదిగో అమాయకుడు మన కొడాలని అని, ఇదిగో అమాయకుడు మా నందిగం సురేష్, ఇదిగో అమాయకుడు మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వీళ్ళందరూ అమాయకులని ఈయన చెప్పబట్టే అయ్యా మీ అమాయకులు కాదు వీళ్ళు, మీ అధికారం అడ్డం పెట్టుకొని మీ ఇష్టారాజ్యంగా చేసి నువ్వు ఇచ్చినటువంటి దాని ప్రకారంగా వీళ్ళందరూ ఇష్టారాజ్యం చేశారు, మిమ్మల్ని అందరినీ ఇంటికి పంపిస్తామని ఇంటికి పంపించేశారు. ఇప్పుడు వాళ్ళందరూ ఈయన స్వాతంత్ర సమరయోధులాగా వాళ్ళు జైలుకి వెళ్తే ఈయన జైలుకి వెళ్ళి పరామర్శించడం, వాళ్ళ మీద అక్రమ కేసులు నేను చెప్పడం, ఇవన్నీ కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ అంటే రాజకీయ మనుగడ కోసం చేసేటువంటి కార్యక్రమం. అయితే ఇప్పుడు మరి ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఇలాంటి ఏదో నోటి దూల మాటలు ఎవరో ఒకళ్ళు, ఇప్పుడు అతను ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు అక్కడ ప్రశాంతి రెడ్డి మీద మాట్లాడినటువంటి మాటలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. కానీ కూటమి ఏం చేస్తుంది? మీరు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? తప్పు మాట్లాడాడు, తప్పు చేశారు, వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. నువ్వు వెళ్ళి ఏకంగా వాళ్ళ ఇంటి మీద దాడులు చేస్తారంటే పోలీసులు భద్రత ఇచ్చాడు, దాడులు చేసేవాడికి భద్రత ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇది కూటమి చేస్తున్నటువంటి తప్పు. ఇది మీకు అధికారం ఇస్తే 164 సీట్లు ఇస్తే, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి 151 ఇచ్చినప్పుడు అదే చేశాడు. నన్ను బోషటికి అన్నాడు పట్టాభి, అందుకని నా అభిమాన వస్త్రాలు తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేశారన్నాడు. ఇప్పుడు ఏమైంది? నీ ఇష్టం వచ్చినట్టుగా తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేస్తే కుదరదయ్యా అని ప్రజలను తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ ఇంటి మీద దాడి చేయటము అప్రజాస్వామికమైంచేది. ఇలాంటి దాడులు నువ్వు సాక్షిలో జరిగినటువంటి పరిణామాల మీద కేసులు పెట్టారు, మరి సాక్షి ఆఫీసుల మీద దాడి చేయించారు. మరి పోలీసులు ఏం చేస్తారు? ప్రజాస్వామ్యం ఉందా లేదా అంటే నోటికి వచ్చిందేమో వైసీపీ వాళ్ళు తిడుతున్నారు, మనకి అధికారం ఉంది కదా అని వీళ్ళు వెళ్ళి దాడులు చేస్తారు. అసలు ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అనేది ఉందా అని నేను అడుగుతాను. ఈ పార్టీలకి ప్రజాస్వామ్యం అంటే తెలుసా? లేదు అంటే మీరు రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారా? ఎందుకు కూటమి ఇలా చేస్తుంది? మీకు 164 సీట్లు వచ్చినాయిగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుకుంటే ఏమైంది? నువ్వేం మాట్లాడుకున్నా అది ఎంతమందిని తీసుకొచ్చి ఏం చేసినా అతను ఎప్పుడు ఓడిపోతాడా లేదా ఇంకోటి ఏం జరిగిద్ది అనేది ఇప్పుడు ఆల్రెడీ 13 నెలలు. ఇప్పటికే ఇంకా ఎన్నికలకు 3.5 ఏళ్ళు టైం ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు కానీ కృష్ణాంజనేయులు
ఇప్పటికే కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, నెక్స్ట్ వచ్చేది మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని అని వాళ్ళు చెప్పడం, అంత ధీమాగా వాళ్ళు వ్యక్తం చేయడం అనేది సమర్థనీయమేనా? అసలు ఎవరైనా అధికారంలోకి రావాలంటే 2029 వరకు ఆగాల్సిందేగా. ఇప్పటికైనా నిజంగా అంత వ్యతిరేకత వచ్చింది, అసంతృప్తి ఉంది అనుకుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి ఒక్కటంటే ఒక్క ప్రజా ఉద్యమం అయినా సరే రైతులు నెల్లో పరామర్శించాడు, నేను కాదన్నాం. మరి ఇప్పుడు చాలా లిస్టు చదివాడుగా ఈ రోజున ఇవన్నీ చేయట్లేదు. వీటి మీద జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏవైతే పిలుపునిచ్చి ప్రజా ఉద్యమాలకు పిలుపునిచ్చిందో ఆ షెడ్యూల్ ఏమి అమలు జరగల. ఏవో కదా ప్రజా ఉద్యమాల వైపు జగన్మోహన్ రెడ్డి వెళ్ళట్లేదు. ఎందుకు అనంటే వెళ్ళినా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సంవత్సరానికి సంవత్సరంన్నరకే కొంత ప్రజలు మాకు అది కావాలి ఇది కావాలని కోరుకోవడం వరకు వేరు. ఇప్పుడు అన్ని ఇంప్లిమెంటేషన్ అయిపోవాలి, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అని జనం అనుకోరండి. 2 ఏళ్ళు చూస్తారు, 3 ఏళ్ళు చూస్తారు, చివరి సంవత్సరానికి ఒక నిర్ణయానికి వస్తారు, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందా లేదనేట్టు లాస్ట్ ఇయర్ లో ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ఇంకా తర్వాత ప్రభుత్వం ఏం చేసినా కుదరదు. ఒకసారి తిరస్కరించారు ప్రజలు, ఈ ప్రభుత్వం వద్దు, మనకి కూటమి మాకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని ఫీల్ అయ్యారు అనుకోండి, ఇంకో ప్రత్యామ్నాయం ఎవరుంటే వాళ్ళు ఆ రోజున ప్రత్యామ్నాయం మొగ్గు చూపుతారు. ఈ తిరస్కరించబడినటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ ఉందనుకోండి ప్రత్యామ్నాయంగా, మరి అటువైపు కూడా మొగ్గు చూపేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 2019లో తెలుగుదేశం పార్టీని తిరస్కరించారు, 23 సీట్లే వచ్చింది. వెంకటేశ్వర రెడ్డి ఎప్పుడు ఇంత ఘోరంగా ఓటమి లేదు. వెంకటేశ్వర రెడ్డి గారితో